కుబేరుని గర్వమణిచిన గణేశుడు. అలకాపురిలో నివాసమున్న కుబేరునికి ఓసారి తన దగ్గర ఉన్న సంపదనంతా ప్రదర్శించాలని ఆశ పుట్టింది. అందుకోసం భారీగా ఒక విందును కూడా ఏర్పాటు చేశాడు కుబేరుడు. ముందుగా శివుని దగ్గరికి వెళ్ళి తన విందుకు రమ్మనమని కోరాడు కుబేరుడు. కుబేరునిలోని మొలకెత్తిన గర్వాన్ని గమనించిన శివుడు దానిని అణిచేందుకు తన కుమారుడైన గణేశుడే తగినవాడని అనుకున్నాడు. నువ్వు ఏర్పాటు చేసే విందుకు నేను రాలేను, కానీ నా బదులుగా నా పుత్రుడైన వినాయకుడు వస్తాడని కుబేరుడికి చెప్పి పంపిస్తారు. అనుకున్న రోజు రానే వచ్చింది. అలకాపురిలో చేరుకున్న వినాయకుని తన రాజమందిరాలన్నీ నాడు కుబేరుడు. అతనిలోని మదాన్ని గమనించిన గణేశుడు తిరిగి తిరిగి నాకు ఆకలి వేస్తోంది, ఆ విందు భోజనం మీద త్వరగా వడ్డిస్తే నేను బయలుదేరుతానని చెప్పి కుబేరునితో అన్నాడు మన గణేష్. అంతే కదా అనుకున్న వినాయకుని షడ్డసోపేతమైన ఆహారాన్ని వడ్డించాల్సిన అనుచరులను ఆదేశించాడు కుబేరుడు. కానీ ఎంత ఆహారం వడ్డించినా వినాయకుని ఆకలి తీరడమే లేదాయే. చివరికి ఆ రోజు విందు కోసమని వడ్డించిన ఆహారం అంతా తరిగిపోయింది. అలకాపురిలో ఆహార పదార్థం అన్నదే మిగలలేదు అస్సలు. చెట్లన్నీ కూడా తినేయసాగాడు. అలాగే కొనసాగితే కుబేరుని రాజ్యంలో ఇటుక రాయి కూడా మిగలేటట్టు కనిపించలేదు. ఇక ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో కుబేరుడు పరిగెత్తుకుంటూ శివుని పాదాల చెంతకు చేరుకుని శరణు వేడుకున్నాడు. తన గర్వాన్ని క్షమించమంటూ వేడుకున్నాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో గుప్పెడు మెతుకులను కుబేరుని చేతిలో ఉంచి గణేశునికి ఇవ్వమని చెప్పాడు శివుడు. అతని ఆకలి దప్పక తీరుతుందని కూడా చెప్పాడు. నిజంగానే ఆ గుప్పెడు మెతుకులతోనే గణేశుని ఉదరాన్ని చల్లార్చింది. ఆ గుప్పెడు మెతుకులు కుబేరుని గర్వం కూడా అణిగిపోయింది. తను ఎంత గొప్పవాడు, సంపద గలవాడు అన్న చెప్పి తన సంపదని చూపించి గర్వంగా చెప్పాలనుకున్న కుబేరుడి గర్వాన్ని శివుడు, గణేశుడు ఈ విధంగా అణిచేశారు. ఎప్పుడూ కూడా సంపద పెరిగినా ఏమి పెరిగినా కూడా మనిషికి అహంకారం అన్నది పనికి రాదని చెప్పి ఈ కథ మనకి చెప్తోంది. ఇంకో కథ విందామా?